హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మామూలుగా ప్రెస్ మీట్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిపైన ఎమ్మెల్యేగా పెట్టాలనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మజాలి, ఒక సత్య హరిశ్చంద్రుడు, సత్యాలే అని మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు, వేరేం మాట్లాడను కూడా మాట్లాడు. ఆ సత్య హరిశ్చంద్రుడు, ఆ సత్య హరిశ్చంద్రుడు వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూసుంటారు ఆ సత్య హరిశ్చంద్రుడు ఏం మాట్లాడినాడు అని మా గురించి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నిన్ను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. ఆ బాధతో మాట్లాడుతున్నా. దయచేసి మీడియా సోదరులు తప్పుగా అనుకోవద్దని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఒకటి, నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అపోజిషన్లో చేసావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదేవిధంగా ఆ రోజు కూడా బెదిరించావు. అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసావు. అదేవిధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన SC ST కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు. ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు. నా సొంత ఊర్లో పులివర్తివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న నేండగుంట ఉండొచ్చు, పక్కనున్న శంకంపల్లి ఉండొచ్చు, పక్కనున్న కావిలివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న అచ్చమ్మగ్రారు ఉండొచ్చు, పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు 2 వీలర్లో రౌండ్ కొట్టి వారం రోజులు అందరిని భయభ్రాంతులు చేపించావు, కొట్టించావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడైనా జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది, జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా? ఎక్కడో చిన్న చిన్న చెదురు మదురు జరిగింది తప్పించి ఎక్కల్లా. ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, మనం డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ ప్రకారం వెళ్దామని. రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా. ఎక్కడ కానీ నాకు అధికారంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను తిరగట్లా. అధికారులని సారని పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి గౌరవిస్తున్నా, నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా. నీలాగా సింగిల్ చార్ వేసుకుని కూర్చొని మాట్లాడాల. నీలాగా నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడిలా. వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా. ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తూ ఉండేది. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో. మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నైజాం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ 1 అతనిది అణువున అంటే ఇసుక నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా. నా కుటుంబ సభ్యులు మేము అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని పేరే నేను తుమ్మలగుంట అపరిచితుడు అని పెట్టా. అంటే కరెక్ట్గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా, ఎదురుగా నాయకులు వచ్చినంటే దండం పెట్టుకుంటాడు. అంటే ఎందుకంటే ఇతను దైవభక్తి ఉన్న వ్యక్తి, దైవంని బాగా నమ్ముతాడు. ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్గా ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది మీరు చూసారా? ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? ఈ నెల రోజులు ఎక్కడైనా దండం పెట్టింది చూసారా?
అతని నైజం అది. ఆ విధంగా నటన చేసే వ్యక్తి కాబట్టి ఊరి వారందరూ కూడా నటన అంటారు. దొంగ దొంగ అని అందరిని దొంగ అంటాడు. మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా, మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు. చాలా నాకంటే ఉండే మీడియా సోదరులు చాలామందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు. అతని నైజం ఏమంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈరోజు న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఆ రోజు మీకు చెప్పుంటే ఇదే ప్రెస్ క్లబ్లో 1 ఇయర్ ముందు చెప్పా, ఎలక్షన్ 3 నెలల ముందు చెప్పా, ఎలక్షన్ 6 నెలల ముందు నేను పెట్టా, మా మిస్సెస్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సహకరించే ఆర్డీఓ కనక నరసారెడ్డి ఉండొచ్చు, 6 మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు, నిశాంత్ రెడ్డి ఉండొచ్చు, తుడా ఆఫీస్లో ఉన్నటువంటి స్పెషల్ డెలిట్ లిస్ట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ, నేను గెలిచేది గ్యారంటీ. మీరు చేసిన తప్పులకు సిబిసిఐడి ఎంక్వైరీ వేపిస్తానన్నా. అదేవిధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తుకుపోయి సిఐడి అధికారులకు ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది, స్టేట్ టీసీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాము అన్నీ కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీస్ ఉండొచ్చు, ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి దానిపైన ఎంక్వైరీకి వెళ్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. 2 రోజుల్లో 2 ఆఫీసులకు వెళ్ళే లోపల బెంగళూరులో ఉన్నా నేను వదిలేసిపోయినా అన్న వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినావంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నాపైన నింద పంపుతున్నావు. నువ్వు ఆ నిందకి ఎన్ని రకాలు వాడాలంటే అన్ని రకాలు వాడుతూ ఉండవు. ఇదొకటి అవుతే ఇంకొకటి లెక్కేసుకోవాల్సింది ఏమంటే మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నా పైన దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది. నువ్వే చెప్పావు, పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు, డిఎస్పీ గారికి చెప్పినానన్నావు, ఇంకెవరికో చెప్పినానన్నావు దాడి జరుగుతుందని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నువ్వు చెప్పావు. నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా. నీ కుటుంబ సభ్యులే నా పైన దాడి చేయించాడు, దాంట్లో నీ పాత్ర ఉంది. ఈ ఫోన్ సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్నీ తీస్తూ ఉండారు. దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నీ నిజాయితీ అంటున్నావు, ఎక్కడ నేను కేసులు ఇరుక్కుంటాను నేను కానీ నా కుటుంబ సభ్యులను ఒక బాధతో నువ్వు ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు. నీ ద్వారా మీకు చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఒకటే ఏం చెప్తలుచుకున్నా అంటే, భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా. నువ్వు జనాలని, ప్రజల్ని, అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు. నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎస్పీఎల్ అయినా, కాలేజ్ లీడర్ అయినా, డిగ్రీలో సెక్రటరీ అయినా, పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను. నీ బుడ్డ బెదిలకు భయపడను. నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా, నీ బుడ్డ బెదిలకు నేను భయపడను. నేను క్లారిటీగా చెప్తుండా. నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పంపించావు. నేను ఆయన గురించి పట్టించుకోవాలా, నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు. కారు ఎత్తుకొని అందరి ఇళ్ళకి తిరిగినావు, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకంతా తిరిగావు. వారం కాల అడుక్కున్నావా లేదా? భాస్కర్ రెడ్డి చెప్పు ఇప్పుడైనా. నేను ఆయన గురించి పట్టించుకున్నా, నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను, నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా? ఇటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతావు. నువ్వయ్యా ఒక మనిషి, నీ వల్ల ఈరోజు చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా. తుడాలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో కూడా నీ వల్ల అయ్యా. నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే, నీలాగా ఎక్కడ చేయలే. అందితే చుట్టూ అందకపోతే ఆ రోజు అట్లే ఉండా, ఈ రోజు అట్లే ఉండా. ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డానో 2019లో అదేవిధంగా ఈరోజు ఉండా. ఆ రోజు 2014 నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, అట్లే ఉండా. అధికారులకు గౌరవించే సంస్కృతి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది. తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ ప్రజలకు కానీ గౌరవం ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో
మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్దయిన మా చిన్నాయన లోకేష్ బాబు గారు. నీలాగా నీ నాయకుల్లాగా రోజుకు ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము. భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవు. మీ ద్వారా చెప్తున్న అధికారులకి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మీకు అదొకటే అనుకున్నారు. బాలాజీ డైరీ కాడ ఎకరాలు అమ్మేశాడు. మీకు ఇంక మర్చిపోయినా సారీ, మంచి పాయింట్ అడిగారు మన మిత్రులు. కోవిడ్ వచ్చింది, నేను లక్షలు పెట్టేశానన్నాడు. ఎక్కడయ్యా నువ్వు లక్షలు పెట్టింది? ఎక్కడ లక్షలు పెట్టావు? ప్రతి ఒక్కరు డోనర్స్. ఈ కోవిడ్ మిక్స్లో ఆ రోజు రూరల్ ఎంఆర్ఓ అని పెట్టుకొని ఎక్కడెక్కడైతే మఠం ల్యాండ్ ఉందో ఫామ్ 21 నాకు ఐడియాలా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.